పేరమ్మా గొర్రెల వెంకటేశ్వర. గొర్రెల వెంకటగిరి. నెలకు 3,000. అవును, అంత ఎందుకు ఖర్చు అవుతుంది? అంటే నరాలకు సంబంధించి దానికి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎయిమ్స్ లో చూపించుకోవాలి. ఎయిమ్స్ లో చూసాము. ఆ డాక్టర్ రాసినవి అవును, అక్కడ హాస్పిటల్ అక్కడే మందులు తీసుకోవట్లేదు. అక్కడ దొరకవు అన్నారండి. ఒక రకం దొరుకుతుంది, ఒక రకం బయట తెచ్చుకున్నాం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రై చేశాను. బాబు విడిగానే చేస్తాం. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కృష్ణ గారు ఇప్పుడే పెన్షన్ డబ్బులు కూడా 4,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. దగ్గర 3,000 రూపాయలు వ్యాధికి సంబంధించి మందులకి ఖర్చు పెడతామని చెప్పారు. అదే ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా చూపించుకొని అక్కడ కొన్ని మందులు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ దొరకని మందులు కూడా ఇక్కడ బీపీ టాబ్లెట్స్ అవి మలుపుళ్ళు అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో తెచ్చుకుంటా ఉన్నారు. కొన్ని మందులు బయట తీసుకొస్తా ఉన్నారు. వాటిని కూడా వీలైనంత వరకు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, అట్లాగే ఎయిమ్స్, అట్లాగే మన గొల్లపూడిలో ఉన్న హాస్పిటల్లో కూడా ఆ మందులకి ఈ ఖర్చులు బయట ఖర్చు పెట్టే డబ్బులు తగ్గించుకోగలిగితే ఆ డబ్బులు కూడా ఆదా అయ్యి బ్యాంకులో వేసుకునే అవకాశం ఉంది. అటు తప్పకుండా ఎవరైతే ఉద్యోగస్తులు వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇట్లా పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు కూడా దేనికి ఖర్చు పెడుతున్నారు మందులుగా అనేది మనం ఒక్కసారి శ్రద్ధ పెట్టినట్టయితే అవి ప్రభుత్వం ఖర్చు పెట్టే మందుల్లోంచి మనం వాళ్ళకి ఇప్పించగలిగితే ఆ 4,000లో 2,000, 1,000, 3,000 బ్యాంకులో వేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఆర్థికంగా రేపొద్దున డబ్బులతో ఏదైనా చేసుకోవడానికి కూడా ఉపయోగం దొరుకుతుంది. కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టమని ఎప్పటికప్పుడు మనం సంబంధిత అధికారులకి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దగ్గర ఇప్పటికీ 72% పైగా మరి ఈ పెన్షన్లన్నీ కూడా సామాజిక పెన్షన్లు, పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే బాధ్యత గల ఎవరైతే కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా సంబంధిత పింఛన్దారుల ఇళ్ళకెళ్ళి వర్షం ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షం ఉంది. ఇంత పెద్ద వర్షంలో కూడా సుమారు ఇప్పటికీ 72% పైగా పెన్షన్లకు అందజేయడం జరిగింది. మరి ఈరోజు మరి 5 సంవత్సరాలు 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈరోజు 30 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భం. సుమారు 14 సంవత్సరాల 11 నెలలు పైగా ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు 30 ఏళ్ళైంది. ఎన్నో ఒడుగుదొడుగులు, ఎన్నో సంక్షోభాలు, ఎన్నో ఇబ్బందులు. మరి 53 రోజుల పైగా ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం. మరి అట్లా రామారావు గారు మరి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారు జనరల్ సెక్రటరీగా ఆ రోజు గండిపేటలో మరి శిక్షణా కార్యక్రమాలు చేసి కార్యకర్తలనే నాయకులకు శిక్షణ ఇచ్చి వాళ్ళనే మళ్ళీ శాసనసభ్యులుగా, మంత్రులుగా, పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, ఎమ్మెల్సీలుగా ఎంతోమందిని మరి ఆయన రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్రతి ఒక్క కార్యకర్త ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పేరు పెట్టి కరీముల్లా అనే పిలిచే చనువు కానీ, ఆ ధైర్యం కానీ, ఆ గుర్తింపు కానీ నాయకులకి, కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ విధంగా మరి ఆయన నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరి ఈ సంవత్సరం 3 నెలల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు
ముందుకెళ్ళడమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలకి ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని అటు కేంద్రంలో మోడీ గారు, ఇటు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువత మరి యువగళం, అదేవిధంగా యువతకు ఐటీ మినిస్టర్గా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు పెద్ద ఎత్తున విద్యారంగంలో సంస్కృతి తీసుకురావడం కానీ 16,347 ఉద్యోగాలు తీసుకొచ్చి టీచర్ల పోస్టులన్నీ కూడా మరి ఇవాళ గ్రామానికి పంపించే కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బట్ ఇవాళ పెన్షన్ అనేది ఇవాళ మహానుభావుడు రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభం చేశారు. దాన్ని మళ్ళీ 75 రూపాయలు పెంచడం, ఆ రోజు రుణంతో చేసిన దానికి ఎన్నో మాట్లాడారు కాంగ్రెస్ నాయకులు. మరి దాన్ని 2000 చేయటం కానీ, 200ని 2000 చేయటం, 1000 నుంచి 2000, మళ్ళీ 1000 రూపాయలు పెంచడానికి మరి ఆ రోజు వాళ్ళు 4-5 సంవత్సరాలు ఎన్ని కుస్తీలు పెట్టారో మనకు తెలుసు. 1000 రూపాయలు పెంచడానికి మనం అధికారంలో రాగానే గతంలో కూడా కలిపి 3 నెలలు 7,000 ఇవ్వటం, అట్లాగే దగ్గర ఇప్పుడు 42,000 కోట్ల పైగా. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ళ కోసం, వృద్ధుల కోసం, దివ్యాంగుల కోసం ఇంత పెద్ద ఎత్తున రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ కోసం, అదేవిధంగా కిడ్నీ వ్యాధులు కావచ్చు, తలసీమియా కావచ్చు, రకరకాల జబ్బులతో బాధపడ 4,000, 6,000 దివ్యాంగులు, 10,000 పెద్ద ఎత్తున దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టట్లేదు, ఇవ్వట్లేదు. ఇది ఖర్చు అనుకోవట్లేదు, ఇది పేదవాళ్ళని ఆదుకొని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఆయన తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. బట్ ఇంకా ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఇబ్బంది రాకుండా ఎప్పటికప్పుడు కొత్త వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా అవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. తప్పకుండా ఇవాళ ఈ పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ఒక పేదవాళ్ళ సేవలో ఈ ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకి సద్వినియోగం అవుతున్నాయి, వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నాయి, కుటుంబ అవసరాలు తెచ్చుకుంటూ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఉండడానికి ఒక 1000 రూపాయల చేతిలో ఉంటా ఉన్నాయి, మందులకు 1,000-2,000 ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. అట్లాగే పిల్లలకి మనవరాళ్ళకో ఇంటి ఖర్చులకో కొడుకోవడానికి అవసరమైనప్పుడు 1000 రూపాయలు ఇవ్వగలుగుతున్నారు. ఈ విధంగా ఒక ఆర్థికంగా వాళ్ళ చేతికి ధైర్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తాయి.